నిమిషాల్లో పరీక్ష. విద్యార్థులంతా అప్పుడే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకుంటున్నారు. ఇంతలో సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ పేపర్ బయటకు వచ్చేసింది. అంతే, పరీక్షా కేంద్రం దగ్గర ఒక్కసారిగా అలజడి. విద్యార్థులంతా గైడ్లు, పుస్తకాలు పట్టుకుని పరుగులు తీశారు. అధికారులు అలర్ట్ అయ్యేలోపే పరీక్షా కేంద్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. పరీక్షా పత్రం ఆదిలాబాద్ జిల్లాలో 10th పేపర్ లీకేజ్ కలకలం సృష్టిస్తోంది. ఓ టీచర్ సెల్ ఫోన్ లో ఫోటోలు తీసి కొంతమంది విద్యార్థులకు క్వశ్చన్ పేపర్ పంపించాడు. నార్నూర్ మండలం తడిహత్నూర్ జెడ్పీఎస్ హై స్కూల్లో పనిచేసే టీచర్ పేపర్ లీక్ చేసినట్లుగా అధికారులు గుర్తించారు. లీకేజ్ పై విచారణకు ఆదేశించిన జిల్లా విద్యాశాఖ ఎగ్జామ్ సెంటర్ లో సూపరింటెండెంట్ తో పాటు ఇన్విజిలేటర్ పై చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. పేపర్ లీకేజ్ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాడిని అడిగి తెలుసుకుందాం. సారంగపాడి, అసలు ఈ లీకేజ్ ఎలా జరిగింది? ఇది ఉదయం పరీక్ష క్రమంలో ఒక టీచర్ నార్నూర్ మండలం తడిహత్నూర్ పాఠశాలలో రూమ్ నెంబర్ 1 నుంచి ఈ పేపర్ వాట్సాప్ సెల్ ద్వారా బయటకు వెళ్ళినట్లుగా ప్రాథమికంగా అధికారులు గుర్తించడం జరిగింది. బయటకు కొంతమంది విద్యార్థులకు, అంటే బయట ఉన్న వాళ్ళకి అది వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే పేపర్ స్టార్ట్ అయినాక వెళ్ళినట్లుగా మనకు ప్రాథమికంగా అధికారులు గుర్తించినట్టు చెప్పడం జరుగుతుంది. అయితే దీనిపైన ఇప్పటి వరకు విద్యాశాఖ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఇన్విజిలేటరే దీన్ని పంపించినట్లుగా నిర్ధారించినట్లు టీఓ కాసేపు క్రితం ప్రకటించడం జరిగింది. అయితే ఎందుకు పంపారు, ఏ పర్పస్ కోసం పంపారు, మాస్ కాపింగ్ కోసమేనా, లేకపోతే విద్యార్థులను పరీక్షలు రాయడం కోసమా, అసలు లేకపోతే డిఓను బదనాం చేయడం కోసమా, లేకపోతే ఏం జరిగింది అనేది అయితే క్లారిటీ లేదు. దేనికోసం పంపారనేది మాత్రం ఇప్పుడైతే ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు 4 అధికారులు, ఎవరైతే ఇన్విజిలేటర్, తర్వాత ఫ్లయింగ్ స్టాఫ్, తర్వాత చీఫ్ సూపరింటెండెంట్, ఎగ్జామినర్, ఈ 4 పైన చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లుగా డిఈఓ కాసేపటి క్రితం మనతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 4 పైన కాసేపట్లో వేటు పడే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ ఇటువైపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక విధంగా కలకలం